అయ్యో ఏంటి కడుపు నొప్పి చేస్తుంది. అయ్యో పీరియడ్స్ వచ్చినట్టుంది. ఇల్లు కూడా దగ్గరలో లేదే, ఇప్పుడు ఎలా? అక్కడ ఎవరో ఉన్నట్టున్నారే, వెళ్ళి అక్కని అడుగుదాం, హెల్ప్ చేసిద్దేమో. అక్క నాకు పీరియడ్స్ వచ్చింది, మీళ్ళు కొంచెం వాడుకోవచ్చు అక్క. పోమ్మ పో, నీలాంటి వాళ్ళని చాలా మంది చూసినాను గాని ఇంట్లోకి రావడం, దొంగతనాలు, మోసాలు చేయడం, మీలాంటి వాళ్ళకి పని పట్టేలేదమ్మా. అక్క అందరూ అలానే ఉంటారు అక్క, ప్లీజ్ అక్క కొంచెం నా బాధను అర్థం చేసుకోండి అక్క. వెళ్ళమ్మా వెళ్ళు. ఎవరక్క నువ్వు? అక్క నాకు పీరియడ్స్ వచ్చింది, 5 minutes మీ ఇల్లు యూజ్ చేసుకోవచ్చు అక్క. ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందమ్మా. ఏంటక్క అలా మాట్లాడుతున్నారు? నువ్వు ఒక అమ్మాయివే కదక్క, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలా అబద్ధం చెప్తారా అక్క? అక్క ఇక్కడ నుంచి మా ఇల్లు చాలా దూరం అక్క, అందుకే మిమ్మల్ని అడుగుతున్నానక్క. సరే అయితే మా ఇల్లు వాడుకున్నందుకు నాకు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు అడుగుతున్నావేంటక్క? సరే అయితే అక్క ఉండి ఇస్తా. అక్క డబ్బులు ఇవ్వకు. అసలు నీకు బుద్ధి ఉందా? అసలు నువ్వు అమ్మాయివేనా? నీకు మీరే సాయం చేసుకోకపోతే ఎలా అక్క? ఆయన డబ్బులు అడగడం ఏంటక్క? చీ, నేను చూస్తుంటే అసలు చిరాగ్గా ఉంది. మీరు రాండి అక్క. చిన్న నీకు చాలా థ్యాంక్స్ చిన్న, మీ అక్కకి చాలా బుద్ధి చెప్పినావు. అయ్యో పర్లేదక్క. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళే బాగా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు చాలా గ్రేట్ చిన్న. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.